బాగా బరువు ఉన్నది కదా. అబ్బా అన్నే టైంకి వచ్చినవరా. ఈ బెడ్షీట్లు అన్నీ పిండిన బాగా బరువు ఉంది, పైకి తీసుకెళ్ళవా? సర్లేవే వస్తున్నావు. బా చెల్లయ్, ఆల్రెడీ బట్టలని పిండినావు కదనే, మళ్ళీ ఇవన్నీ ఏంటివే? మరి మళ్ళీ ఎవరు పిండుతారన్న, అందుకే అన్నీ ఒకటేసారి పిండేసిన. బా ఈ వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చి 10 రోజులు అవుతుంది. వానికి ఫోన్ చేస్తే అగొస్తా ఇగొస్తా అన్నాడు, ఇంతవరకు రాలే. వాడుగా నాకు దొరకాలి. ఇక సర్లే అన్నయ్య, రిపేర్ చేసి ఆయన కోసం చూసుకుంటుంటే బట్టలన్నీ ఖరాబ్ కావా, అందుకే నేనే పిండేసిన. ఇక ఫోన్ చేసాడు కాదే, డైరెక్ట్ వన్ ఆఫీస్కి వెళ్ళామని సంగతి చెప్తా. సరే కానీ అన్నయ్య, ఏంటి ఈరోజు ఇంత ఫ్రీగా ఉన్నా? మార్కెట్ టైం అయింది కదా. వాళ్ళ మార్కెట్ హాలిడే చెల్లాయి, అందుకే ఫ్రీగా ఉన్నా. ఫ్రీగానే ఉన్నావు కదా అన్నయ్య. మరి వరంగల్ షాపింగ్కి వెళ్ళి కుర్తాస్ తీసుకుందామా? ఏంటమ్మా సరిగ్గా వినిపించలేదు? మొన్నేమో డైలాగ్ వేసినట్టు గుర్తు, కుర్తాల కోసం కకృతి పడేదాన్ని కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? అంతేలే అన్నయ్య, నేను షాపింగ్ తీసుకెళ్ళమంటే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తావు? అదే మీ సృజన తీసుకెళ్ళమంటే గంతులేస్తే తీసుకెళ్తావు. ఇదిగో ఎక్స్ట్రాలు మాట్లాడడానికి అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. అయినా నేను ఎప్పుడు తీసుకుపోయినా సృజన అని షాపింగ్కి? నాకేం తెలుసు అన్నయ్య, ఆమె గురించి నా తెలియకుండా అన్ని ఎంక్వైరీ చేస్తాను. నా తెలియకుండా ఎన్ని షాపింగ్స్ చేస్తానో, ఎన్ని చోట్ల తిరుగుతున్నావు, నాకేమన్నా చెప్తున్నావా? చెల్లె నీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉండవే. అక్క వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోపు. చూసినావా సృజన అంటే నీకు ఎంత కోపం వస్తుందో? ఒకసారి మీ సృజనకు ఫోన్ చేసి తిన్నావా సృజన అని అడగపోయాను. అది తింటే ఎందుకు తినకుంటే నాకేంది? అయినా నేను దాన్ని నేను ఎందుకు అడుగుతా? అయ్యో అన్నయ్య, నువ్వు ఫోన్ చేయలేదని బెంగతో తినకుండా కూర్చున్నదేమో. ఒకసారి ఫోన్ చేసి సృజన తిన్నావా అని అడగకపోయాను. నాకు అర్థమైంది నువ్వు నన్ను ఎక్కిరిస్తూ మాట్లాడుతున్నావని. ఇట్లా కాదు కానీ నీ పని చెప్తావు. అన్నా ఓ అన్న, ఆరేసిన బెడ్షీట్లన్నీ ఎందుకు తీస్తానోరా? పోనీలే కదా, బరువు ఎక్కువైంది కదా అని తీసుకొస్తే పైకి నువ్వు నా మీదే పంచులు వేస్తున్నావు. ఇప్పుడు నేను అవన్నీ కిందికి తీసుకుపోతా, వచ్చి నువ్వే ఆరేసుకో. ఓ అన్నయ్య అన్నయ్య. శివ, మొన్న 10,000 దాక్కుంటే పట్టుకొచ్చి ఇచ్చిన వాట బిడ్డ, ఇవాళ కడ తెచ్చినావు? ఆ 10,000 అమ్మ ఇంటి పని అవుతుంది అని చెప్పి మా దోస్తుగాని అడిగి ఇచ్చిన. అవునా బిడ్డ, ఇదివరకే అన్వేషి దగ్గర 50,000 తీసుకుంటే మళ్ళీ ఈ 10,000 60,000 అయితే ఎట్లనో ఏం కాతో. సరే అమ్మ, నువ్వైతే ఏం టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా. అదే బిడ్డ, ఇంటి పని మొత్తం అయిపోయింది కదా, మరి బట్టే ఖాళీగా ఉంటుంది కదా బిడ్డ, ఏదైనా జాబు చూడరాదు. 10,000 20,000 దొరికినా కానీ ఎంతకంతే అయ్యం. సరే అమ్మ, చూస్తాం మరి. అదే బిడ్డ, వట్టిగా ఖాళీ కూర్చుంటుంది, ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. ఏదైనా పని పోయినా 4 పైసలు వస్తాయి. అమ్మ ఏందే నువ్వు ఊకే ఫోన్ చూస్తాను అంటావు? నేను సంపాదించిన ఫోన్లా నీకేందో నోరు మూసుకో. 24 గంటలు వట్టి కూర్చుంటుకుంటా ఫోన్ పట్టుకుంటాను. నీ ఫోన్కే తెలియాలి, నీకే తెలియాలి, నువ్వేం సంపాదిస్తాను. నీ అవ్వ ఎప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండనియవానే? సరేనే సుజన, నేను ఆ మరికాడికి పోతానా మరి. పో.